వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ టాపిక్లోకి వచ్చేస్తే మనము మహాకుంభమేళంతో వందలాది మంది ప్రాణాలు పోతున్నా సరే ఇవాళ పట్టించుకొని ప్రభుత్వాలు. సో ఈ అంశం చర్చించే ముందు మన ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇవాళ ఆ ఉద్యమానికి ఆర్థికంగా సహకరించండి. ఇక న్యూఢిల్లీలో తొక్కిసలాడుతూ 10 మంది మృతుల్లో 3 పిల్లలు, 10 మంది మహిళలు, 30 మందికి పైగా గాయాలు, పలువురు విషమం. మహాకుంభమేళకు ప్రత్యేక రైళ్లు ప్రయాణికులు భారీగా రావడంతో తొక్కిసలాట. సో ఇది సహజంగా అంతటా జరుగుతూనే ఉన్నది. ఏదో 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించినంత మాత్రాన ఇవాళ వాళ్ళ తిరిగి ప్రాణాలు రావు. మహాకుంభమేళంలో కూడా జరిగింది అదే. ఏదైతే కోట్లాది మంది ప్రజలు వచ్చినప్పుడు కొంత సమస్య ఉండదని కాదు, కానీ కోట్లాది మంది సమస్య వచ్చినప్పుడు కూడా అంత సెక్యూరిటీ ఉండాలి, అంత ఆ రకంగా మెయింటెనెన్స్ ఉండాలి, రైలు ఉండాలి, ఆ రకంగా ప్రయాణికులకు ఇక్కట్లు కలగకుండా ఉండాలి. సో ఆ రకంగా అవసరం అనుకుంటే మొత్తం కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలు, ఇంకా ఏ బలగాలు అయితే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా రప్పించే కరెక్ట్గా ఒక డిసిప్లిన్ సిస్టమ్ని నడిపించాల్సిన అవసరం ఉంది. కానీ ఇవాళ ప్రాణాలు మహాకుంభమేళ పేరుతో ఇలా వందలాది మంది ప్రాణాలు చనిపోతుంటే, వందలాది మంది ఇలా తొక్కిసలాటలోనే చనిపోతుంటే ఏంటి పరిస్థితి? అసలు కేంద్రంలో ప్రభుత్వం ఉన్నట్టేనా, ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వం ఉన్నట్ట, ఢిల్లీలో ప్రభుత్వం ఉన్నట్ట? డబుల్ ఇంజన్ సర్కార్ పేరు మీద ఇవాళ ఢిల్లీలో కూడా అదే సర్కార్ వచ్చింది. ఉత్తరప్రదేశ్లో వాళ్ళ ప్రజల ప్రాణాలు గాల్లో పోయి, ఢిల్లీలో ప్రజల ప్రాణాలు గాల్లో పోయి, ఇంకా చాలామంది కూడా ఇవాళ అనేక రకాలుగా ఘోరాతి ఘోరంగా ఇవాళ ఈ కుంభమేళే కాకుండా చాలా రకాలుగా హింసకు గురవుతున్న వాళ్ళు, దచ్చుతున్న వాళ్ళు బాగా ఉత్తర భారతదేశంలో, అది బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఉన్నారు. సో బీజేపీ పాలిత రాష్ట్రాలలో ప్రధానంగా ఇవాళ అనేక రకాలుగా ప్రజల ప్రాణాలకి గాలిలో కలిసిపోయే పరిస్థితి. సో ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే సరి అయిన ముందు చూపు లేకపోవడం, సరి అయిన నిఘా లేకపోవడం, సరి అయిన భద్రతా సిబ్బంది లేకపోవడం, ప్రజలకు అవసరమైన ఆ వెహికల్స్ కానీ, ఆల్టర్నేటివ్ ట్రైన్స్ కానీ, లేదంటే ప్రజలకు ఏవైతే కల్పించాల్సినో ఇంకా సౌకర్యాలు కానీ కల్పించడంలో వైఫల్యం చెందారు. కాబట్టి ఇవాళ చాలామంది ప్రజలు ఇవాళ మహాకుంభమేళంలో చనిపోయారు, చనిపోతూనే ఉన్నారు. ఇలా ఇంకా ఎంతోమంది పేపర్లలో రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మీడియాలో రాని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలా మహాకుంభమేళ ఒకవైపు చనిపోతున్నా కూడా, మరొక వైపు ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా కూడా ఇలా పట్టించుకోని పరిస్థితులలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, అందులో డబుల్ ఇంజన్ సర్కార్లు ఉన్నాయి. సో కాబట్టి మహాకుంభమేళాని ఇవాళ నిర్వహించడం అనేది ఒక పెద్ద టాస్క్ అయితే, అంటే అన్ని కోట్లాది మంది ప్రజలను ఆ కుంభమేళకు రావడము, స్నానాలు చేయడము, ఇవాళ నాగాసాధులు రావడము, సో మొత్తం అదొక పెద్ద పెద్ద ప్రపంచంలోనే నాకు తెలిసి ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి స్నానాలు చేసి కోట్లాది మంది యొక్క కుంభమేళాలు ఆచరించడం అనేది చాలా అరుదైన ఘట్టం. సో ఆ ఘట్టం, అంత పెద్ద ఘట్టంలో జరుగుతున్న సంఘటనలు చిన్నవే అనిపించవచ్చు, కానీ పోయిన ప్రాణాలు అయితే తిరిగి రావు కదా. తిరిగి రాని క్రమంలో మరొక ప్రాణాలు పోకుండా ఉండాలి కదా. మొన్ననే సంఘటన జరిగి మహాకుంభమేళం సాక్షాత్తుగా ప్రయాగరాజ్లోనే తొక్కిసలాటలో చనిపోతే ఇవాళ ఢిల్లీలో చనిపోయే పరిస్థితి. ఇది అయిపోయే వరకు ఎంతమంది ప్రణాళిక బలైపోతావో ఏమో అనేది ఇలా బాగా ప్రజలు గమనించాలి. ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఇలా మరీ హడావుడి లేకుండా ఇవాళ ఎక్కడైతే మన ప్రాణాలు ముఖ్యం, స్నానం ముఖ్యం కావచ్చు కాకపోవచ్చు, మీరు ప్రయాగరాజు పోవచ్చు పోకపోవచ్చు, మీ ఇష్టం అది. కానీ మీ ప్రాణం అనేది చాలా తిరిగి రాదు కదా, ఏ దేవుడు తిరిగి తీసుకురాడు కదా. అక్కడ చనిపోయిన తర్వాత ఏ దేవుడు తిరిగి తీసుకురాడు, అక్కడ దేవుడు వచ్చి రక్షించలేడు. మళ్ళీ ఇదే పోలీసులు, ఇదే ప్రజా రవాణా సిస్టము, ఇదే యంత్రాంగము మిమ్మల్ని చూడాలి తప్ప ఏ దేవుడు వచ్చి మిమ్మల్ని కాపాడే పరిస్థితి ఉండదు. కాబట్టి మీ ప్రాణాలు, మీ కుటుంబము, మీ మీద ఆధారపడ్డ బతుకులు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇవాళ ఆ దిశగా వెళ్ళేవాళ్ళు, ఇప్పటికైనా ఇంకా వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు, తిరిగి మళ్ళీ వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరైతే అనుకుంటున్నారో వీళ్ళంతా కూడా ఖచ్చితంగా ఒక సిస్టమేటిక్గా వెళ్ళి సిస్టమేటిక్గా రావడానికి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరి అయిన దిశగా, అంటే సరి అయిన దిట్టమైన భద్రత, అలాగే వాళ్ళకి రక్షణ,
అట్లాగే వాళ్ళకి నీటి వసతి కానీ మిగతా వసతులు కానీ రవాణా సౌకర్యాలు కానీ కల్పించాల్సిన అవసరం ఉంది. ఇంకా అవసరమైతే ప్రైవేట్ వెహికల్స్ అన్నీ కూడా ఇంకా ఎంగేజ్ చేసేసి ప్రజలు ఎక్కడ కూడా కుప్పలు తెప్పలుగా ఒక దగ్గరే పడి చావకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. దిస్ ఇస్ సైనింగ్ అప్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. జై భీమ్, జై పులి, జై పెరియార్.